పెట్టుబడి లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈయన ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. రూపాయి పెట్టుబడి లేకుండా రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో అడుగుదాం. చెప్పండి, మీ పేరు? కరీముల్లా అండి. కరీముల్లా. ఆ, మీకు తోటాయనికి ఏమైనా డబ్బులు ఇస్తారా? లేదండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము అరిటాకులు కోసుకుంటాం. కోసుకొని అరిటాకులు కోసి హోటల్కి, ఉమ్, ఫంక్షన్లకి, వాటికి ఎవరన్నా చెప్తే ఆ, వాటికి ఇస్తాం. రోజుకి ఎన్ని కోస్తారేంటి? అంటే రోజుకొచ్చి ఒక 500, 600 కోసుకుంటాం. ఓ, ఈ ఆకు ఒక ఆకు ఎంత పడుద్ది యావరేజ్గా? ఈ హోటల్కి అయితే 170 రూపాయలండి. 100. 100 వచ్చి అవి అదే ఫంక్షన్లకి వాటికి అనుకోండి. అంటే దీనిలో చిన్నాకు పెద్దాకు మొత్తం వెళ్ళిపోతాయి. అందుకని 170 రూపాయలకి ఇచ్చేస్తాం. అదే ఫంక్షన్కి అనుకోండి, భోజనం ఆకే కావచ్చు కాబట్టి 350 రూపాయలు అమ్ముతాం. ఓ, అంటే ఈ చుట్టుపక్కల అరిటాకులు ఏ తోటలో ఎక్కడైనా కోసుకోవచ్చు మీరు? అదే ఏమనరు? కోసుకుంటాం. అదే అడిగే ఏమనరు. ఏం చదువుకున్నారు? చదువు మూడో తరగతి. 3వ తరగతి అయినా కానీ రోజు యావరేజ్గా ఒక 1000 రూపాయలు అయితే సంపాదించుకుంటారా? 700, 800 అయితే గ్యారెంటీ వస్తాయి. ఈ టైం దాకే పని చేస్తారు అంతేగా? తర్వాత పని చేయక్కర్లేదు. మళ్ళీ టాప్ పనికి వెళ్ళిపోతారు. టాప్ పనికి వెళ్ళిపోతాం. అక్కడ ఒక 700 సంపాదించుకుంటారు. ఉంటే మేస్త్రిని. మేస్త్రి అంటే ఇంకెక్కువే వస్తాయి. అంటే రోజు ఉండదు ఇది. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి హోటల్కి ఇస్తాం. ఓకే, రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు హోటల్లో. పిల్లలు? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకళ్ళు మూడో తరగతి, ఒకడేమో 2. పొద్దున్న చీకటితో వచ్చేస్తారా? ఎన్నింటికి వస్తారు? 5ంటికల్లా వచ్చేస్తామండి పొద్దున్న. 5ంటికి. మరి పాములు పుట్టలు ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ, ఆ ఇబ్బంది ఏం లేదా? పాములు తిరిగే టైం అంటే పొద్దున 3ంటికల్లా పుట్టలోకి వెళ్ళిపోతాయి. ఈ టైంలో ఉండవు, తెల్లారుజామున ఉండవు. ఆ టెక్నిక్ కూడా తెలుసు మీకు అయితే? అంటే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించింది ఇది. మన వాళ్ళల్లో పాపం డే టైం రావాలంటేనే భయం ఇలాంటి తోటల్లోకి. మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి మళ్ళీ అవి ఉండవు, పాములు ఉండవు. మళ్ళీ 5:30, 6 ఆ టైంకి మళ్ళీ బయటకు వస్తాయి. మీ నాన్నగారు చెప్పారు ఈ విషయాలన్నీ మీకు, అంతేనా? ఆయన నేర్పించారు. అవును. ఓకే, మంచిది.